సార్ 24 క్యారెట్స్, 22, 18 ఇలా ఉంటాయి కదా! అవును. సో, ఇందులో ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ తీసుకోవాలంటే ఏది బెస్ట్ ఆప్షన్? నో బేసికల్‌గా మీరు ఇన్వెస్ట్‌మెంట్ అని అంటున్నారంటే బెస్ట్ ఏంటంటే ఆర్నమెంట్ జువెల్ బాగుండటమే బెటరు. ఓకే. ఎందుకంటే హ్మ్. ఆర్నమెంట్ అనంగానే మళ్ళీ మేకింగ్ చార్జెస్ ఇవ్వాలి కదా! ఓకే. మళ్ళీ అమ్మేటప్పుడు మళ్ళీ మళ్ళీ తరుగు మేకింగ్ చార్జెస్ అవన్నీ ఇవ్వాలి కదా! తీసేయాలి. ఫిజికల్‌గా అంత కంఫర్ట్ కాదు కదా! హుహు. అండ్ కన్వీనియంట్ కూడా అంత ఉండదు కదా! షాప్‌కెళ్ళి ఒక ఓకే. రోజు లీవ్ పెట్టి మరి ఎళ్ళాలి హుహు. కదా! ఇవన్నీ ఇన్వెస్ట్‌మెంట్ అన్నప్పుడు డిజిటల్‌గా ఇన్వెస్ట్ చేయడమే బెటర్ లైక్ ఈటీఎఫ్స్. ఓకే. ఓకే. అప్పుడేందంటే మనం మా మార్కెట్ లైవ్‌లో ఉన్నప్పుడు మీ మొబైల్ నుంచి కొనుక్కోవచ్చు. మీ హ్మ్. మొబైల్ నుంచి అమ్ముకోవచ్చు. మార్కెట్ అప్ అండ్ డౌన్ అయినా మన 2, 3%తో ప్రాఫిట్‌తో బయటికి రావచ్చనమాట. ఓకే. అందుకని ఇన్వెస్ట్‌మెంట్ అని అనుకున్నప్పుడు డెఫినిట్‌గా డిజిటల్ కొనటం బెటరు. ఓకే. ఓకే. అండ్ ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నాయి తప్పదనుకున్నప్పుడు ఫిజికల్‌గా కొనటం బెటర్. ఓకే. మీరన్నట్లు ఇప్పుడు అంటే డిజిటల్ గోల్డ్ అంటే ఆ! ఈటీఎఫ్ ఇలాంటి ఆప్షన్స్ ఎక్కువున్నాయి అవును. కాబట్టి, దీని ప్రభావం ఫిజికల్ గోల్డ్ మీద పడుతుందా? డెఫినిట్‌గా. ఎందుకంటే మీరు గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కొన్నా, హ్మ్. గోల్డ్ ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ కొన్నా, వాళ్ళు ఫిజికల్‌గా గోల్డ్ కొంటారు మీ తరపున. ఓకే. వాళ్ళక్కడ లాకర్‌లో మెయింటైన్ చేస్తారు. హుహు. అందుకని మనం ఇక్కడ డిజిటల్ కొన్నా సరే మంత్‌కి ఆ మంత్ వాళ్ళు హ్మ్. బ్యాక్‌గ్రౌండ్‌లో కొంటుంటారు కాబట్టి హ్మ్. డిమాండ్ క్రియేట్ అవుతది. అయితే వరల్డ్ వైడ్‌గా డిమాండ్ క్రియేట్ అవుతుంది. దానివల్ల ఇప్పుడు రేట్లు పెరుగుతున్నాయన్నమాట. ఓకే. సెంట్రల్ బ్యాంక్స్ కొంటున్నాయి కాబట్టి పెరుగుతున్నాయి. వరల్డ్ హ్మ్. వైడ్‌గా ఉన్న డిమాండ్ వల్ల ఇండియాలో కూడా పెరుగుతున్నాయి కానీ, హుహుహు. ఇండియాలో ఒక ఫంక్షన్స్ వల్ల అయితే పెరగటం లేదు. ఓకే. ఓకే. ఇప్పుడు కొంచెం కొంచెం పెరుగుతుంది. అంటే పెరిగే దశ నుంచి వస్తుంది కాబట్టి, సో, ఈ వచ్చే 2, 3 నెలల్లో గోల్డ్ పెరిగే ఛాన్స్ ఉందా? నేననుకోవటం ఏందంటే గోల్డ్ ఆల్రెడీ 1,80,000 నుంచి డ్రాప్ అయింది కాబట్టి హ్మ్. 1,50,000 దగ్గర స్టేబుల్ అవుతుంది ఆ ప్లేస్‌లో. 1,50,000. యాహ్! హ్మ్. ఇంకా 5, 6 నెలల వరకు ఆ ప్లేస్‌లో ఉండే ఛాన్సే ఎక్కువుంటుంది. ఓకే. అందుకని పాత మూవ్స్‌ని మనం ఎక్స్‌పెక్ట్ చేయలేము. హ్మ్. ఈ ఉన్న మూవ్ సస్టైన్ కావడానికి హెల్ప్ అవుతది. హుహు. యూజువల్‌గా స్టాక్ మార్కెట్‌లో ఏందంటే ఏదైనా ఒక అసెట్ హ్మ్. వితిన్ ద 1 వీక్‌లోనే లేదా 1 మంత్‌లోనే 30% డ్రాప్ అయిందనుకోండి, హ్మ్. అంత క్విక్‌గా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వవు. హ్మ్. ఒకవేళ బౌన్స్ బ్యాక్ అయినా కూడా ఏమవుద్దంటే ఇంతకుముందు అమ్మినోళ్ళు మళ్ళీ అమ్ముతారు ఆ ప్లేస్ రాంగ్‌నే. దాన్ని మనం డబుల్ టాప్ అంటాం. ఓకే. దాన్ని డబుల్ టాప్ అంటాం. ఆ ప్లేస్ రాంగానే వెంటనే అమ్మేసేవాళ్ళుంటారు. ఆహా! మళ్ళీ ఇంకోసారి కింద పడే ఛాన్స్ ఎక్కువుంది. ఓకే. అందుకని పెరగడం కష్టం. ఒకవేళ పెరిగినా సరే డబుల్ టాప్ ఫార్మ్ అయ్యి మళ్ళీ కిందకొచ్చే ఛాన్సే ఎక్కువుంది. ఓకే. కాబట్టి 1,50,000 1,30,000 నుంచి 1,50,000 మధ్య అక్కడక్కడే రొటేట్ అవుతా నెక్స్ట్ 6, 7 మంత్స్ ఉంటదని నేను అనుకుంటున్నాను. ఓకే. దాన్ని మనం ఓకే. టైమ్ కరెక్షన్ అంటారు. హుహు. అది టైమ్ అయిపోయిన కరెక్షన్. తర్వాత మళ్ళీ అప్పుడు డిమాండ్, సప్లై క్రియేట్ అవుద్ది. హుహు. కాబట్టి 1 డేకి, 2 డేకి, 3 డేకి మనం అలా అనం గాని, ఓకే. బట్ మీరు గనుక ఒక 1 ఇయర్ గనుక టైమ్ ఇస్తే హ్మ్. ఇప్పుడున్న రేట్‌కి ప్లస్ ఆర్ మైనస్ 50% దగ్గర ఉంటుంది తప్ప, హుహు. పాత రేట్‌కి రీచ్ అవ్వలేం. ఓకే. గోల్డ్ పాత అంతే, రేట్‌కైతే సిల్వర్ అంతే, హ్మ్. నేచురల్ గ్యాస్ కూడా అంతే. ఓకే. అవునా? సో, మీరన్నారు కదా! అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం అవును. ఉంటుంది అని అంటూ ఉంటారు అవును. చాలామంది. కానీ ఇప్పుడు దేశీయంగా చూసుకుంటే కొంతమంది అంటే జ్యువెల్లరీ షాప్ వాళ్ళు మార్జిన్ పెంచడానికే ఇలా చేస్తున్నారు అంటారు. సో, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? నో. బేసికల్‌గా ఎండ్ ఆఫ్ ది బిజినెస్. హ్మ్. నువ్వు మార్జిన్ పెంచితే మీ దగ్గర ఇంక కొనరు గదా! హ్మ్. షాప్‌లోకెళ్ళే ప్రతి కస్టమర్ గూడా గూగుల్‌లో చెక్ చేసుకొనెళ్తారు. ఈరోజు ఎంత రేట్ ఉందనేది. హ్మ్. రెండోది మేకింగ్ చార్జెస్ ఎంత అంటారు. హ్మ్. అందుకని గోల్డ్ రేటు ప్లస్ మేకింగ్ చార్జెస్ తప్ప నేను ఎక్కువ ఇవ్వను గదా! హ్మ్. అందుకని ఇవాళ రేపట్లో అందరికి కాంపిటీషన్ ఉంది షాప్స్ మధ్య. హ్మ్. అందరూ ఓపెన్‌గా డిక్లేర్ చేస్తున్నారు వెబ్‌సైట్స్‌లో. అందుకని కస్టమర్ చాయిస్ ఉందిక్కడ. హ్మ్. అందుకని ఒక షాపోళ్ళు కావాలని పెంచితే ఏం కొనరిక్కడ. ఓకే. ఓకే. డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయి కదా! ఓకే. అందుకని ఎవరు కావాలని హ్మ్. పెంచితే ఇంకొకళ్ళు కొంటారని అనుకోవట్లేదు. ఓకే. మేబీ సిటీకి మధ్య గ్రామ్‌కి ఒక 20, 30 రూపీస్ అలా డిఫరెన్స్ ఉండొచ్చు ఓకే. మేబీ. ఓకే. అంతేగాని ఎక్కువ ఉండదు. ఉండదంటారు. ఇక సిల్వర్ విషయానికొస్తే సిల్వర్ కూడా ఇదే రేంజ్ నుంచి ఇదే ట్రెండ్ అవుతుంది కదా! అవును. అంటే కొంచెం పెరుగుతుంది, తగ్గుతుంది. కానీ కొంతమంది ఇన్వెస్టర్స్ దీన్ని సీరియస్‌గా తీసుకోరెందుకు ఇన్వెస్ట్‌మెంట్‌గా? బేసికల్‌గా సిల్వర్ మొదటి నుంచి కూడా లేదు. ఈ కమోడిటీల్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ట్రెడిషనల్ పీపుల్ తప్ప అందరూ ఉండరు. హుహు. ఎందుకంటే ఆహ్, గోల్డ్ అంటే మొదటి నుంచి కరెన్సీలాగా ఒక అసెట్ లాగా వాడుతూ ఉంటారు. సిల్వర్ ఏందంటే ఇంట్లో వస్తువుల కోసం వాడతారు. అందుకని ఓకే. గోల్డ్ ఓకే. అంత సీరియస్‌నెస్ సిల్వర్‌లో ఉండకపోవచ్చు. హ్మ్. కానీ ఇండస్ట్రియల్ యుటిలిటీకి చాలా ఎక్కువ. హ్మ్. లాస్ట్ 9 మంత్స్‌లో ఇండియాలో అంటే హ్మ్. 5,700 టన్స్ సిల్వర్‌ని ఇంపోర్ట్ చేసుకున్నారు. ఓకే. గోల్డ్‌ని ఇంపోర్ట్ చేసుకుంది లాస్ట్ 9 మంత్స్‌లో లేదు 550 టన్సే. ఓకే. గోల్డ్ ఆహా! ఇంపోర్ట్ చేసుకుంది 550 టన్స్. అది హ్మ్. లాస్ట్ ఇయర్‌తో పోల్చుకుంటే తక్కువ. తక్కువ. ఆ! అవును. బట్ సిల్వర్ అలా కాదు. ఆల్‌మోస్ట్ 50% పెంచారు. హుహు. 5,500 టన్నుల దాకా ఇంపోర్ట్ చేసుకున్నారు లాస్ట్ 9 మంత్స్‌లో. హుహు. ఎందుకంటే ఇండస్ట్రీ నుంచి బాగా డిమాండ్ వస్తుంది సిల్వర్‌కి. ఓకే. ఓకే. బట్ అలాగని చెప్పేసి మళ్ళీ పాత రేట్లకి వెళ్తుందా 4.2 లాక్ వరకంటే కష్టమే. కష్టమేనా? కష్టమే. ఓకే. అది కూడా అంతే టైమ్ కరెక్షన్ గురవుతది. హుహు. నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ వరకు కూడా ప్లస్ ఆర్ మైనస్ 15% చొప్పున రొటేట్ అవుతా ఉంటుంది. ఓకే. ఆ! ఏదైనా సరే ట్రంప్ ఉన్నంత కాలం హ్మ్. ఇంటర్నేషనల్ అన్సర్టనిటీ ఉంటుంది. హ్మ్. ఇంటర్నేషనల్ అన్సర్టనిటీ ఉన్నంత కాలం
ఈక్విటీ వాలటిలిటీ గ్రోత్ ఉంటుంది, కమోడిటీ కూడా వాలటిలిటీ గ్రోత్ ఉంటాయి. హ్మ్. అది ఎంతకాలం అంటే చెప్పలేము అవన్నీ, చెప్పలేము. ఎందుకంటే హ్మ్. ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అని ఫాస్ట్గా మారిపోతూ ఉంటాయి కదా ఎప్పటికప్పటికే. హ్మ్. నేను చూసాను ఈక్విటీ మార్కెట్ నిన్న ఒక్కరోజే నిఫ్టీ 400 పాయింట్స్ డౌన్ అయింది, హుహుహు. ఈరోజు ప్లస్ 200 పాయింట్స్ డౌన్ అయింది. నిన్న పడేందుకు మనకు రీజన్ తెలియదు, ఈరోజు పెరిగినందుకు కూడా రీజన్ తెలియదు. బట్ హ్మ్. మనం టూ మచ్ వాలటిలిటీ జోన్లో ఉన్నాం ఇప్పుడు. ఓకే. ఎటైనా సరే టూ మచ్ ఫాస్ట్గా మూవ్ అవుతుంది మూవ్స్, హుహుహు. అది ఓకే. జరుగుతుంది ఇప్పుడు. సరే ఇప్పుడు బడ్జెట్‌లో చూసుకుంటే అంటే బడ్జెట్ రాకముందు, బడ్జెట్ తర్వాత కావాలని గోల్డ్ రేట్లు పెంచుతున్నారు అనే ఆరోపణ ప్రజల్లో ఉంది. దీనిపై మీరేమంటారు? అలా ఏముండదండి. బడ్జెట్‌లో టాక్సెస్ ఏమైనా ఏసారనుకోండి, సపోజ్ కస్టమ్ డ్యూటీస్ పెంచారు, హ్మ్. అవును గోల్డ్ ఎఫెక్ట్ అవుతది. హ్మ్. లేదా గవర్నమెంటోళ్ళు టాక్స్ పెంచుతున్నారు, ఎఫెక్ట్ అవుతది. అంటే గవర్నమెంట్ బడ్జెట్ అంటే నెక్స్ట్ 1 ఇయర్‌లో ఇన్‌కమ్, టాక్సెస్ ఎలా ఏయాలి ముందే డిసైడ్ అయ్యే ప్లేస్ కాబట్టి, హ్మ్. వాళ్ళు ఏదన్నా గోల్డ్ ఆర్నమెంట్స్ మీదో లేదా గోల్డ్ ఇంపోర్ట్స్ మీద టాక్స్‌లు పెంచితే తప్ప హ్మ్. బడ్జెట్ వల్ల గోల్డ్ పెరిగిద్దని అనడానికి అలాగేం లేదు. ఓకే. ప్రతి ఓకే. బడ్జెట్ అప్పుడు గవర్నమెంటోళ్ళు క్లియర్‌గా ఉంటది. ఈ సంవత్సరం ఇంత స్పెండ్ చేయబోతున్నాం, హ్మ్. ఇంత ఇన్‌కమ్ రాబోతుంది, హ్మ్. ఈ టాక్స్ రూపంలో రాబోతుందని డిక్లేర్ చేస్తారు గదా! హ్మ్. దాన్ని బట్టి మూవ్ అవుతాం తప్ప గోల్డ్ సెపరేట్‌గా కావాలని పెంచుతున్నారు అలా ఏమి ఉండదండి. ఓకే. అలా ఏమి ఉండదు. ఓకే. కొంతమంది బంగారం భారీగా పెరిగిపోతుంది, ఇప్పుడే కొనేయండి అనేసి అంటుంటారు కదా! సో, దానికి భయపడి కొంతమంది కొనేస్తూ ఉంటారు. సో, ఎలా చేయాలంటారు ఈ నో, టైంలో? అసలు బేసికల్‌గా మనం ఒక అసెట్ కొంటున్నామనుకోండి, ఎందుకు కొనాలి? హ్మ్. హ్మ్. ఓకే. ఎందుకు కొనాలి అసెట్ కొనాలి అనుకున్నప్పుడు? హుహు. ఇంట్లో ఫంక్షన్ ఉంది కాబట్టి కొనాలి అనుకున్నారనుకోండి, మీరు ఎస్ఐపి రూపంలో ఎవ్రీ మంత్ కొంచెం కొంచెం కొనుక్కోవటం బెటరు. ఓకే. అప్పుడు పడ్డా పెద్ద పెయిన్ ఉండదు, పెరిగినా మనకి కంఫర్ట్‌గా ఉంటది కాబట్టి. హుహుహు. అలా కాదు, నేను లాంగ్ టర్మ్‌కి నా రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం లేదా ఒక హ్మ్. ఇల్లు కొనటం కోసం అలా అనుకోండి, హ్మ్. ఒక ఎసెట్ ఎందుకు కొనాలి? డిఫరెంట్ ఎసెట్స్ కొనుక్కుంటే వెళ్ళండి. హ్మ్. నీకు మల్టిపుల్ ఎసెట్ ఫండ్స్ దొరుకుతాయి. హుహుహు. అది కొంటే ఫండమెంటల్‌గా డిసైడ్ చేస్తారు, ఏది తక్కువ రేట్‌కి వస్తుంటే ఆ ఎసెట్ కొంటా ఉంటారు వాళ్ళు. ఓకే. అందుకని అది అది బెటర్ సూట్ అవుతది. అంతే ఓకే. తప్ప రేట్లు పెరుగుతున్నాయి అని మనం అన్‌లిమిటెడ్ కొనలేం కదా! అవునవును. సీ గ్రామో చరకల ఆల్‌మోస్ట్ 15,000 ఉన్నాయి ఈ రోజుల్లో. అంత ఎగబడి కొనే అంత డబ్బు ఎవరి దగ్గర ఉంటదని నేను అనుకోవటం లేదు. లేదు. అవును. అదే ఎగ్జాక్ట్‌లీ. టైంలో ఒక అసెట్‌నే ఎందుకు ఫోకస్ చేస్తాం అనుకుంటున్నారు, క్లారిటీ హ్మ్. ఉండాలా. హుహుహు. బట్ ఇవాళ రేపట్లో ఏందంటే కంపల్సరీగా కమోడిటీస్ అనేది నెగ్లెక్ట్ చేయబడే అసెట్ అయితే కాదు. హుహు. ఈక్విటీ అసెట్స్ కున్నంత ఇంపార్టెన్స్ దానికొస్తుంది కాబట్టి, హుహు. మీ టోటల్ అసెట్ అలొకేషన్‌లో ఈవెన్ కమోడిటీస్ కూడా సిల్వర్, గోల్డ్ కూడా ఒక 10-20% అలొకేషన్ ఇయటం ద్వారా ఏందంటే మనకి వోలటిలిటీని అడ్డుకోవచ్చు. ఓకే. సార్ చివరిగా అంటే గోల్డ్ సేఫ్ హెవెన్ అంటారు. అవును. సో, ఈ టైంలో గోల్డ్ కొనడం సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటారా? కాదా? నేను ఇప్పుడేనే కాదు, లాస్ట్ 3000 సంవత్సరాల క్రితం నుంచి కూడా, అప్పటి నుంచి హ్మ్. ఇప్పుడే చూసుకుంటే గోల్డ్ ఎప్పుడు కూడా దాని వాల్యూ దానికుంది. హుహుహు. అది ఒకప్పుడేమో ఇన్‌ఫ్లేషన్‌కి హ్మ్. అడ్జస్ట్‌మెంట్‌గా వాడేవాళ్ళు. అండ్ లేడీస్ వాళ్ళ బ్యూటీ ఎన్హాన్స్‌మెంట్ కోసం వాడేవాళ్ళు. అవును. హ్మ్. స్త్రీధనంగా కట్నం కింద వాడేవాళ్ళు. అండ్ ఏదైనా కరువు కాలంలో కూడా గోల్డ్ తనఖా పెట్టేసి వచ్చిన డబ్బులతోనే వ్యవసాయం చేసేవాళ్ళు. అట్లా ట్రెడిషనల్‌గా గోల్డ్‌కి ఎప్పుడు సెంట్రల్ ప్లేస్ హ్మ్. హ్యూమన్ లైఫ్ స్టైల్స్‌లో. అది ఇప్పటికి ఉంటుంది, ఫ్యూచర్‌లో కూడా ఉంటుంది. హ్మ్. అలాగని చెప్పేసి అచ్చం గోల్డ్ అని మీ ఇన్వెస్ట్‌మెంట్స్ మొత్తం పెట్టమంటారా అంటే అలా ఏం కాదు. ఓకే. కొంత పార్ట్‌ని పెట్టండి. హ్మ్. డెఫినిట్‌గా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్‌లో ఇయర్‌లీ మీకు 10-12% అలా వస్తా ఉంటుంది. వస్తుంటాయి. డెఫినిట్‌గా ఒక డిపాజిట్స్, డెట్ హుహు. ఫండ్స్ ఎలాగనో, హ్మ్. హ్మ్. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ ఎలాగనో, గోల్డ్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ అసెట్ అనమాట. ఓకే. అందులో అందరూ దాన్ని కంఫర్ట్‌గా ఫీల్ అవుతారు, ప్రౌడ్‌గా ఫీల్ అవుతారు, దాన్ని అవును. సొంతం చేసుకోవటం హ్మ్. కోసం. హ్మ్. డెఫినిట్‌గా ఇయర్‌లీ 10-15% పెరిగే అసెట్ అప్రిషియేషన్ అసెటే కదా! సో, అవునవును. ఎంకరేజ్ చేయొచ్చు గోల్డ్ సో, ఇన్వెస్ట్ చేసుకోండి అని ఇన్వెస్ట్‌మెంట్ లాగా చెప్పేసి డెఫినిట్‌గా ఎంకరేజ్ చేయొచ్చు. చేయొచ్చు. ఓకే. బట్ అదే టైంలో 100% ఇన్వెస్ట్‌మెంట్స్ అన్ని ఒక్క అసెట్‌లో పెడతారా అంటే హ్మ్. అలాంటివి వద్దనమాట. ఓకే. ఓకే. వోలటిలిటీకి గురైనప్పుడు పెయిన్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఓకే. ఓకే. అలాగనమాట. అవును. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.